దేవుని సన్నిధిలో మనం వచ్చిన వెంటనే మనం దేవుని చేతిలోకి వెళ్ళిపోవాలి. మన స్వాధీనంలో మనం ఉండకూడదు. మన ప్రాణాత్మ దేహాలు దేవుని స్వాధీనంలోకి వెళ్ళిపోవాలి. సినిమాకి వెళ్ళినోడు ఎంతసేపు ఉంటాడు? 2.5 గంట. 2.5 గంట సేపు సినిమా హాల్కి వెళ్ళి సెల్ ఫోన్ చూసుకుంటూ ఉంటాడా? యూట్యూబ్, ఫేస్బుక్, వాట్సప్, మెసేజ్లు, చాటింగ్లు చేస్తాడా? ఎందుకు చేయడు? అది మిస్ అయిపోద్ది. సెల్ ఫోన్ చూసుకుంటే అది మిస్ అయిపోద్ది. సినిమా ఫైట్ మిస్ అయిపోద్ది, పాట మిస్ అయిపోద్ది, డైలాగ్స్ మిస్ అయిపోతాయి. పక్కోడితో మాట్లాడతాడా? ఏంటి వాసు, ఏం సంగతులు, ఎలా ఉన్నావు, కార్లు వచ్చాయా, రాలేదా, పెయింట్లు వేసా, ఎన్ని మాట్లాడతారా? మాట్లాడరు. దిక్కులు చూస్తారా? చూడరు. మరి ఒక నటన 2.5 గంట సేపు జీవితం కాదు అది. నటించిన వారే అంత డూపే, నిజం కూడా కాదు. అంత గ్రాఫిక్స్, అంత సెట్టింగ్లే. ఇవన్నీ చేసి 2.5 గంట అక్కడ కూర్చొని డబ్బులు ఇచ్చి మరి చూసాం కదా గతంలో, ఇప్పుడు చూడకపోయినా. మరి జీవము గల దేవుని సన్నిధికి వచ్చి మన కోసం తన రక్తాన్ని, ప్రాణాన్ని కార్చిన యేసు క్రీస్తును ఆరాధించడానికి, మనల్ని బ్రతికిస్తూ పోషిస్తున్న దేవాది దేవుణ్ణి వారానికి ఒక్కరోజు ఆరాధించడానికి వచ్చినప్పుడు ఆ ఆరాధనలో 2 గంటలు మనము కుదురుగా ఎందుకు కూర్చొని వాక్యాన్ని వినలేకపోతున్నాం? ఈ 2 గంటల్లో ఎన్నో పనులు, ఫోన్లు, పక్కలతో మాటలు, అటు చూపులు, ఇటు చూపులు. ఏమంటే ఎందుకలా? దేవుని సన్నిధిని ఎందుకు అలక్ష్యంగా మనం ఉంటున్నాం? అది మనం ఆలోచించాలి పిల్లరా. మంచిది పిల్లరా. 2025వ సంవత్సరంలో 2వ ఆదివారానికి కూడా మనము వచ్చేసాం. సో రోజులు బాగా త్వరగా గడిచిపోతున్నట్టుగా ఉన్నాయి. క్రిస్మస్ అన్నాం, అది వెళ్ళింది. న్యూ ఇయర్ అంటున్నాం, అది కూడా వెళ్ళిపోయింది. ఇక సంక్రాంతి ఉంది, మనకు కాకపోయినా అది కూడా వెళ్ళిపోతుంది. రోజులు వేగంగా గడుస్తూ ఉన్నాయి. రోజులు వేగంగా గడుస్తూ ఉన్నాయా? ఆ రోజులో ఉన్న మనం బిజీ అయినామా? ఏది కరెక్ట్ చెప్పండి? రోజులు త్వరగా గడిచినట్టుగా అనిపిస్తున్నా అదేం లేదు. 24 గంటలే రోజుకి. గతంలో అంతే, ఇప్పుడు కూడా అంతే. ఆ రోజులో ఉన్న మనము బిజీ అయిపోయినాం, పనులలో పడి బిజీ అయిపోయినాం. అలా వెళ్ళొస్తాం, మధ్యాహ్నం అయిపోద్ది, భోంచేస్తాం, పడుకుంటాం, లేస్తాం, ఆ రోజు గడిచిపోయింది. తెలియకుండా గడిచిపోతుంది. ఆదివారం మొన్నే వచ్చినట్టుంది, మళ్ళీ అప్పుడే వచ్చేస్తుంది. కాబట్టి రోజులు గడుస్తూ ఉన్నాయి. దేవుడిచ్చిన ఆయుష్య కాలము ఏమైపోతుంది? తరిగిపోతూ ఉంది, తరిగిపోతూ ఉంది. ఇప్పటి వరకు దేవుడిచ్చిన ఆయుష్య కాలం ఎంత ఖర్చు చేశాం, ఇంకా ఎంత ఖర్చు చేయవలసింది ఉంది అని మనం ఆలోచించుకోవడానికి బైబిల్ గ్రంథంలో ఒక సందర్భాన్ని మనం ధ్యానించే ప్రయత్నం చేద్దాం. ఈ సందర్భంలో ఆత్మీయ పాఠాలు మనం నేర్చుకుందాం. మార్కు గారు రాసిన సువార్త 6వ అధ్యాయము 35 నుంచి మనం ఆల్రెడీ చదివారు. 5 రొట్టెలు 2 చిన్న చేపలు, ఇది సందర్భం. యేసు ప్రభుల వారు చేసిన ఆశ్చర్యాలు, అద్భుతాలు, సూచక్రియల గురించి ఆయన చాలానే చేశాడు. ఆయన చేసినవన్నీ రాస్తే పుస్తకాలు ఈ పెట్టడానికి భూలోకమే సరిపోదని యోహాను గారు అంటారు. ఆయన చేసిన వాటిలో 4 సువార్తికులు, మత్తయి గారు, మార్కు గారు, లూకా గారు,
యోహాను గారు. వీరిని సువార్తలు అంటారు. ఈ నలుగురు వ్రాశారు. విచిత్రం ఏంటంటే యేసుప్రభు చేసిన సూచక్రియలు, అద్భుతాలు, ఆయన చెప్పిన ఉపమానాలు మత్తయ్య గారు రాస్తే మార్కు రాయలా, మార్కు రాస్తే మత్తయ్య రాయలా, వీళ్ళిద్దరు రాస్తే లోకా గారు రాయలా, లోకా రాస్తే యోహాన్ రాయలా. ఇలా కొన్ని తేడా ఉన్నాయి. కొన్ని ఉపమానాలు, కొన్ని సంఘటనలు ఒకరు లేదా ఇద్దరు లేదా ముగ్గురే రాశారు. కొన్ని సందర్భాలు, కొన్ని ఉపమానాలు నలుగురు రాశారు. మత్తయి, మార్కు, లోకా, యోహాను. కొన్ని ఒకరు రాస్తే ఇంకొకరు రాయాల, ఇద్దరు రాస్తే ఇంకొకరు రాయాల. అలా ఉంటాయి ఈ యొక్క ఉపమానాలు, సంఘటనలు. ఈ 5 రొట్టెలు 2 చిన్న చేపల ఈ సంఘటన, ఇది ఉపమానం కాదు, జరిగిన సంఘటన. ఈ సంఘటన నలుగురు రాశారు. మత్తయి రాశాడు 14వ అధ్యాయము 17 నుంచి 20 రాసుకున్న పనితే రాసుకోండి. ఈ సందర్భము మత్తయి సువార్త 14, 17 నుంచి 20 వరకు ఉంది. అలాగే మార్కు సువార్త 6వ అధ్యాయము 35 నుంచి 43 దాకా ఉంది. లూకా సువార్త 9వ అధ్యాయము 13 నుంచి 16, 17 వచనాల వరకు ఉన్నాయి. యోహాను సువార్త 6వ అధ్యాయము 9 నుంచి 11. ఒక్క మాట నన్ను ఆలోచింపచేసింది పిల్లారా. 38వ వచనం, అందుకు ఆయన, మీ యొద్ద ఎన్ని రొట్టెలున్నవి? ఈ మాట నన్ను ఆలోచింపచేసింది. యేసుక్రీస్తు శిష్యులతో అన్నాడు, మీ యొద్ద ఎన్ని రొట్టెలు ఉన్నాయి అన్నాడు. సందర్భం అందరికీ తెలుసు. యేసుప్రభు బోధలు వినడానికి వేల మంది వస్తూ ఉన్నారు. అది అరణ్య ప్రదేశము. అప్పటికే 3 రోజులైంది. ఆ 3 రోజులు వారు తెచ్చుకున్న ఆహార పదార్థాలు తినేశారు, అయిపోయినాయి. ఇంకా మిగిలి ఏమీ లేవు. ఇక అది ఒక్కరోజు తిన్నారో, 2 రోజుల్లో తినేశారో, లేదా 3 రోజుల్లో వారు తెచ్చుకున్నవి తిన్నారో మనకు తెలియదు. అందరూ తెచ్చుకున్నారా, కొందరే తెచ్చుకొని అందరూ తిన్నారా, ఏదో మనకైతే తెలియదు. 3 రోజులైతే గడిచింది, వారి యొద్ద ఏమీ లేదు. అప్పుడు శిష్యులు వచ్చి, అయ్యా ఇప్పటికే 3 రోజులు అయిపోయింది, వారిని అలా పట్టణంలోనికి వెళ్ళి ఏదైనా కొనుక్కోవడానికి పంపిద్దాం అని యేసుక్రీస్తుకు శిష్యులు సలహా ఇచ్చారు. ఒకరిచ్చారు. ఇంకొకరు ఏమన్నారంటే, లేదు అసలు వాళ్ళు ఇంటికే పంపించేద్దాం అన్నారు. ఇంకొకరు, మేము వెళ్ళి పట్టణంకి వెళ్ళి వారి కోసం ఆహారాన్ని తేవాలా అంటే, అంతమందికి ఎన్నని తేవాలి? ఎంతమంది ఉన్నారు అక్కడ? 5,000 మంది పురుషులు, స్త్రీలు ఎంతో తెలియదు, పిల్లలు ఎంతో తెలియదు. వెరసి 10,000 మంది అని కొందరు బైబిల్ పండితులు చెప్తారు. అనుకుందాం 10,000 మంది అని అనుకుందాం. 10,000 మంది పురుషులు అందరూ కలిపి 5,000 మంది పురుషులు. మరి 5,000 మంది పురుషులు వస్తే మరి భార్యలు రారా? సహజంగా భార్యలు వస్తూ ఉంటే భర్తలు రారు. ఈనాడు క్రైస్తవ సంఘాలలో ఏ సంఘంలో చూసినా ఏ సంఖ్య ఎక్కువ? స్త్రీల సంఖ్య ఎక్కువ, పురుషుల సంఖ్య తక్కువ. స్త్రీలు మందిరానికి వస్తారు, పురుషులు దేశాన్ని ఉద్ధరించడానికి సమాజంలోనికి వెళ్తూ ఉంటారు. రారు చాలామంది. కొందరు పుణ్య పురుషులు భార్యను మందిరం దగ్గర, చర్చి దగ్గర వదిలేసి ఏదో పెద్ద ఉద్ధరించేవాడు మాదిరిగా
పనికి వెళ్ళి రిటర్న్లో మళ్ళా ఇంటికి తీసుకెళ్తారు. ఇలాంటి భక్తులు కూడా లేకపోలేదు. అక్కడ 5,000 మంది పురుషులు వచ్చారు, ఖచ్చితంగా భార్యలు కూడా వచ్చి ఉంటారు. ఇంకా చెప్పాలంటే స్త్రీలు ఎక్కువ మందే ఉంటారు, పురుషులు తక్కువ మందే ఉండొచ్చు. ఇక పిల్లలను కూడా వేసుకొచ్చేసారు. 10,000 మంది ఉన్నారు. ఆ రోజు 3 రోజులు అయిపోయింది, వారు తినేశారు. వారి దగ్గర ఉన్నవి ఇక ఏమీ లేదు. ఒక్కొక్కరు వచ్చి ఒక్కొక్క సలహా యేసుక్రీస్తుకు చెప్తూ ఉంటే ఇళ్ళకి పంపించేద్దామని ఒకరు, పట్టణాలకు వెళ్ళి పంపిస్తే కొనుక్కొని మళ్ళీ వస్తారని ఒకరు, ఎంతమందికి మనం ఎక్కడ తేవాలా అని ఇంకొకరు. అంటే యేసుక్రీస్తు అన్నాడు, మీరే వారికి ఆహారాన్ని పెట్టండి అన్నాడు. ఏమన్నాడు? మీరే పెట్టండి అన్నాడు. వీళ్ళేమనుకున్నారు, మేము పోయి కొనుక్కొచ్చి వీళ్ళందరికీ పెట్టాలా? ఎన్ని దేనారాల డబ్బు అవుతుంది? ఒక సువార్తికుడు రాస్తాడు, 200 దేనారాల డబ్బు అవుతుంది కదా అంటాడు. అంటే 200 దేనారాల డబ్బు మినిమం రొట్టెలు కొనాలంటే అంత అవుతుంది అన్నారు. అంత డబ్బు మనకెక్కడది అని అన్నారు. పిల్లరా, యేసుక్రీస్తు మీరే వారికి భోజనం పెట్టండి అన్నప్పుడు వెంటనే యేసుక్రీస్తు అన్నమాట, మీ యొద్ద ఎన్ని రొట్టెలు ఉన్నాయి? మీ యొద్ద ఎన్ని ఉన్నాయి? ఈ మాటలో మరి ఒక అర్థం కూడా దాగి ఉంది. అదేంటంటే, మీరు తెచ్చుకున్నవి మీరు తినగా మిగిలినవి ఎన్నున్నాయి అని అర్థం. ఎన్నున్నాయి మీ దగ్గర అంటే 3 రోజుల నుంచి ఇక్కడే ఉన్నారు, ఏదో మీరు తెచ్చుకున్నారు, తింటున్నారు. మీరు తినగా మిగిలినవి ఎన్నున్నాయి, ఏమున్నాయి అని అడిగాడు. అప్పుడు వారు ఏమన్నారు? 5 రొట్టెలు 2 చేపలు ఉన్నవని అనేది. ఇది ప్రియులారా, 5 రొట్టెలు 2 చిన్న చేపలు అన్నాడు. అవి నా దగ్గరకు తండి అన్నాడు. నా దగ్గరకు తండి. ప్రియులారా, అవి ఒక చిన్న పిల్లవాని యొద్ద ఉన్నట్టుగా మనం బైబిల్లో ఒక సువార్తికుడు రాస్తాడు. వాళ్ళ అమ్మ, వాళ్ళ తల్లి అతనికి ఇచ్చి పంపించిందేమో తినమని. అతడు తినగా మిగిలినవేమో, లేదా వాటిని ఎత్తిపెట్టుకున్నాడేమో తిందామని, ఎందుకో తెలియదు. వెతికారు ఎవరి దగ్గర ఏముంది, ఎన్ని ఉన్నాయి, ఏముంది 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 అంటే ఒక పిల్లవాడి దగ్గర అవి చూశాడు. ఆ పిల్లవాడు అడగగానే ఇచ్చేశాడు. ఇవ్వగానే అవి యేసు ప్రభు చేతికి అవి వెళ్ళినాయి. ప్రియులారా, ఇక్కడ ఆ పిల్లవాని చేతిలో ఉన్న ఆ 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఒకవేళ వాని యొద్దే పెట్టుకుంటే వాని ఆకలే తీరుండేది. ఆ 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఎవరి యొద్ద ఉన్నాయో వారి యొద్దే ఉంటే వారి ఆకలే తీరేది. కానీ ఎప్పుడైతే వారి చేతిలో ఉన్నవి మిగిలినవి, తినగా మిగిలినవి యేసు ప్రభు చేతిలో పెట్టారో, యేసు ప్రభుకు ఇచ్చారో, అవి 10,000 మంది ఆకలి తీర్చింది. పిల్లలు వీరి దగ్గర ఉంటే వీరి ఆకలే తీరుండేది. యేసు ప్రభు చేతిలోకి వెళ్ళగానే 10,000 మంది ఆకలి తీరింది. పిల్లరా, మన దగ్గర ఏమున్నా అది దేవుని చేతిలో పెడితే అది మన ఆకలి తీరడం మాత్రమే కాకుండా అనేకుల ఆకలి తీరుస్తాడు. మన దగ్గర ఉన్నది ఏదైనా, మన శక్తి అయినా, మన బలమైనా, మన ధనమైనా, దేవుడు మనకిచ్చిన తలాంతులు, మనకు వచ్చినవి ఏవైనా
దేవుని కొరకు, దేవుని పనిలో, పరిచర్యలో మనము వాడగలిగితే అవి అనేకులకు ఉపయోగపడతాయి పిల్లరా. దేవుడు మనకు ఏదో కొన్ని తలాంతులు ఇచ్చాడు, కొంత జ్ఞానాన్ని ఇచ్చాడు, కొంత తెలివిని ఇచ్చాడు, కొంత బలాన్ని ఇచ్చాడు, కొంత శక్తిని ఇచ్చాడు. ఏదో ఒక టాలెంట్ ప్రతి ఒక్కరిలో ఉంటుంది, దేవుడిస్తాడు. అది మనకు తెలుసు. దానిని తీసుకొని దేవుని చేతిలో మనం పెడితే అది అనేక మంది ఆకలి తీరుతుంది, అవసరాలు తీరుతాయి పిల్లరా. మన దగ్గరే పెట్టుకుంటే అది మన ఆకలే ఒక్క పూటే తీరుతుంది. ఈ సందర్భంలో సారెపతు విధవరాలు గుర్తొస్తుంది నాకు. సారెపతు విధవరాలు దగ్గర కొంచెము పిండి, కొంచెము నూనె ఉంది. ఏలియా వెళ్ళాడు, అమ్మా మొదటి అప్పము తీసుకుని నా దగ్గరికి రా, నాకివ్వు అన్నాడు. అయ్యా కొంచెమే నూనె ఉంది, కొంచెమే ఆ పిండి ఉంది, నేను నా కుమారుడు తిని ఇక చనిపోదామనుకున్నాం అంటే, అమ్మా నేను చెప్పింది వినమ్మా అంటాడు. ఆ కొంచెము పిండి, ఆ కొంచెము నూనె భక్తుని ప్రవక్త చేతిలో పెట్టింది ఆవిడ. సుమారు 7 సంవత్సరాలు ఆ కరువు నుంచి తాను, తన కుమారుడు బ్రతికాడు. ఏలియా కూడా బ్రతికాడు పిల్లలు. ఏలియాను విధవరాల దగ్గరకు పంపించాడు దేవుడు. అందులో పేద విధవరాలు, ఆ పూటకే అన్నము ఆహారము ఉన్న విధవరాలు ఆ ప్రవక్త చేతిలో పెట్టింది పిల్లరా. 7 సంవత్సరాలు వారు బ్రతికారు. ఏదైనా మన చేతిలో ఉన్నది, దేవుడు మనకిచ్చినది, మనకు వచ్చినది, మన దగ్గర ఉన్నది, ఇంకా చెప్పాలంటే మన దగ్గర మిగిలినది దేవుని చేతిలో పెట్టాలి. ఇక్కడ వారి యొద్ద మిగిలినవి 5 రొట్టెలు 2 చిన్న చేపలు. ఇప్పుడు 5 రొట్టెలు 2 చిన్న చేపలు అక్కడ సంవత్సరాలు పెట్టండి. దేవుడు మనకిచ్చిన సంవత్సరాలు ఇంతవరకు మనము వాడుకున్నవి ఎన్ని, ఖర్చు చేసినవి ఎన్ని, ఇక ఎన్ని మిగిలి ఉన్నాయి, ఇక మన దగ్గర ఎంత ఉంది. గత సంవత్సరాలు ఖర్చు చేసేసాం, వాడుకున్నాం. ఎన్ని వాడుకున్నామో, ఎన్ని ఖర్చు చేసామో చెప్పగలమా? చెప్పలేమా? ఏమండి, ఇంతవరకు ఎన్ని సంవత్సరాలు వాడుకున్నాం, ఎన్ని సంవత్సరాలు ఖర్చు చేసామో చెప్పగలమా లేదా? చెప్పచ్చు కదా. నేను ఒక 50-51 సంవత్సరాలు ఖర్చు చేశా, వాడుకున్నా. కొందరు 20 సంవత్సరాలు, కొందరు 30, 40, 50, 60 సంవత్సరాలు ఖర్చు చేశారు, వాడుకున్నారు, తినేశారు. ఈ లెక్క తెలుసు మనకు. మరి మిగిలినవన్నీ వారు తెచ్చుకున్న ఆహార పదార్థాలలో ఎన్ని తిన్నారో, ఎన్ని ఖర్చు చేశారో తెలీదు. వారి యొద్ద ఎన్ని మిగిలిన్నాయో తెలుసు. ఎన్ని మిగిలిన్నాయి? 5 రొట్టెలు 2 చిన్న చేపలు. ఇవి వారి దగ్గర మిగిలినాయి. యేసుక్రీస్తు అన్నాడు, మీరు ఎన్ని తిన్నారో నేను అడగట్లా, ఎంత ఖర్చు చేసుకున్నారో నేను అడగట్లా, మీ దగ్గర ఉన్నవెన్ని, మీ దగ్గర మిగిలినవెన్ని, అది ఎన్నెన్నా కానివ్వండి, అవి నాకు ఇచ్చేయండి. మీ దగ్గర ఉన్నవి ఎన్నైనా కానివ్వండి, అవి నా చేతికి ఇవ్వండి, నేను వాటిని ఆశీర్వదిస్తాను, దీవిస్తాను. మీ ఆకలి తీరుతుంది. మీ ఆకలి మాత్రమే కాదు, అనేక మంది ఆకలి కూడా తీరుతుంది అన్నాడు. ఇవ్వగలమా? మన దగ్గర ఉన్నది, మిగిలినది దేవుని చేతిలో పెట్టడానికి
దేవునికి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామా? మన ఆకలి మాత్రమే కాదు, అనేక మంది అవసరాలు అక్కరలు తీరడానికి మనము మన దగ్గర మిగిలినవి దేవుని చేతిలో పెట్టడానికి, దేవునికి ఇవ్వడానికి అదిగో సిద్ధమా ప్రియులారా? మనకేం తెలుసు అంటే ఎంత ఖర్చు చేసామో తెలుసు, మనకేం తెలియదు అంటే ఎంత మిగులుందో తెలియదు. చెప్పగలమా ఎంత మిగిలింది? ఇప్పుడు నా ఆయుష్కాలం సుమారు 50 నేను వాడేసా, ఇంకెంత మిగిలింది? మిగులెంత తెలీదు. అక్కడ మిగులెంతో తెలుసు, ఎన్ని మిగులున్నాయో తెలుసు. 5 రొట్టెలు 2 చిన్న చేపలు తెలుసు. కానీ దేవుడు మనకిచ్చిన ఆయుష్ కాలంలో ఖర్చు చేసినవి మనకు తెలుసు. ఈ ఖర్చు చేసినవి ఎలా ఖర్చు చేసాం, ఎలా వాడుకున్నాం, దానికి దేవుడు లెక్క ఇప్పుడు అడగడు, తరువాత అడుగుతాడు. ఇప్పుడేమంటున్నాడంటే, నువ్వు ఖర్చు చేసినవి లెక్క నేను తర్వాత అడుగుతా. ఎప్పుడు? భూమిని వదిలిపెట్టాక అడుగుతా. నీ దగ్గర మిగిలిన్నవి ఎన్నో ఇప్పుడే చెప్పేయి, ఇప్పుడే నాకు ఇచ్చేయి అంటున్నాడు. మిగిలినవి ఎన్ని సంవత్సరాలు మిగిలిందని అని దేవుడు అడుగుతూ ఉన్నాడు. ఈ మిగిలిన సంవత్సరాలు దేవునికి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామా? ఈ మిగిలిన ఆయుష్ కాలము, ఈ శేష జీవితం దేవునికి మనలను మనము సమర్పించుకోవడానికి, ఆయన సేవకు అంకితం చేయడానికి సిద్ధంగా ఉన్నామా? దేవుడు అడుగుతున్నాడు పిల్లరా. ప్రతి ఒక్కొక్కరిని అడుగుతున్నాడు, ఎన్ని మిగిలి ఉన్నాయి నీ దగ్గర? ఎన్ని మిగిలి ఉన్నాయి నీ దగ్గర? ఎన్ని ఖర్చు చేసావో నీ ఇష్టం, ఎలా వాడుకున్నావో నీ ఇష్టం. ఎన్ని సంవత్సరాలు నిద్రపోయావో, ఎన్ని సంవత్సరాలు తిన్నావో, ఎన్ని సంవత్సరాలు నీ ఉద్యోగము వ్యాపారాలు పనులు చేసావో, ఎన్ని సంవత్సరాలు ఓరకనే వేస్ట్గా గడిపావో, ఎన్ని సంవత్సరాలు సమయాన్ని సద్వినియోగపరుచుకోకుండా దుర్వినియోగపరుచుకున్నావో, ఎన్ని సంవత్సరాలు ఖాళీగా ఉన్నావో నేను ఇప్పుడు అడగను, వదిలేయి దాని సంగతి. కొంతమంది ఏరా ఏం చేస్తుండవు అంటే, ఖాళీగా ఉన్నా, జాబ్ సెర్చింగ్, ఉద్యోగ వేట, చదువుతూ ఉన్నా, ఇలా మాట్లాడతారు. అసలు ఖాళీగా ఉండమని దేవుడు ఎక్కడ చెప్పాడు? అసలు ఖాళీగా ఉండే సమయమే లేదే. మనకు నిర్ణయించబడిన ఆయుష్ కాలము మనం చేయవలసిన పనికి తగినట్టుగా దేవుడిచ్చాడే. అలాంటప్పుడు ఖాళీ ఎక్కడిది నీకు? అలాంటప్పుడు ఫ్రీ టైం ఎక్కడుంది నీకు? లేదు. దేవుడిచ్చిన ఆయుష్ కాలము మనము చేయవలసిన పనిని దేవుడు బేరీజు వేసి పనికి తగిలిన కాలాన్ని దేవుడిచ్చాడు పిల్లలు. అందుకే పౌలు అంటాడు, సమయమందును అసమయమందును సువార్త ప్రకటించాలి నేను. ఆయన అర్ధరాత్రి వరకు ఆయన ప్రసంగించాడు. అర్ధరాత్రి వరకు ప్రసంగిస్తూ ఉంటే ఐతుకు అనే ఒక యవనస్తుడు కిటికీ దగ్గర కూర్చొని నిద్రా భారముతో జోగి కింద పడిపోతాడు. అర్ధరాత్రి వరకు ఎందుకు బోధించాలి పౌలు? అపొస్తలుల కార్యములో మనము 7వ అధ్యాయం 20 అధ్యాయం అనుకుంటాను. అక్కడ పౌలు గారు మేము ఆదివారమున రొట్టె విరుచుటకు కూడినప్పుడు అనే సందర్భంలో అక్కడ కూడా పౌలు గారు అర్ధరాత్రి వరకు ఆయన ప్రసంగిస్తూ ఉంటాడు. ఎందుకండి అర్ధరాత్రి వరకు? మొదటి శతాబ్దంలోనే అర్ధరాత్రి వరకు ఆయన సువార్తను ప్రకటిస్తూ సమయమనక అసమయమనక శ్రమ పడాలి, సువార్తకుని పని చేయాలి అని పరిగెత్తాడు. అదిగో నా పరుగు కడముట్టించి తిని విశ్వాసమును కాపాడుకుంటే పరుగండి. ఎందుకండి అంత పరుగు పౌలుకి? ఎందుకో తెలుసా? ఆయన దేవుడిచ్చిన ఆయుష్ కాలాన్ని వ్యర్థంగా ఖర్చు చేసేసాడు. చాలా ఖర్చు చేశాడు. ఇక మిగిలి ఉన్నది కొద్దిగే, మిగులు కొద్దిగే. అది గమనించాడు. సమయం తక్కువ ఉంది, చేయవలసిన పని ఎక్కువ ఉంది అని గ్రహించి ఆ తక్కువ టైంలో పనిని వేగంగా చేశాడండి పౌలు గారు. వేగంగా చేశాడు.
మరి మనకిచ్చిన ఆయుష్య కాలం ఎంత ఖర్చు చేశాం? ఎన్ని సంవత్సరాలు గడిపేశావు? రక్షణలోనికి వచ్చిందే 20లో, 30లో, 40లో, 50లో కదా. మరి అవన్నీ వేస్టే కదా. మరి ఆ తర్వాత రక్షణలోనికి వచ్చిన నీవు, దేవుడు నీకోసం తల్లి గర్భములో నీవుండగా నీవు చేయవలసిన పనిని ఆయన నిర్ణయించి ఆ పనికి తగిలిన ఆయుష్య కాలాన్ని ఇచ్చి నిన్ను పంపిస్తే ఎందుకు ఖాళీగా ఉన్నావు? చాలామంది ఖాళీగా ఉంటారు పిల్లరా. ఖాళీగా ఎప్పుడు ఉండడానికి వీల్లేదు. ఎప్పుడు ఏదో ఒక పని చేస్తూ ఉండాలి. ఏదో ఒక పని చేస్తూ ఉండాలి. ఆ పని దేవునికి ఉపయోగపడాలి. మనం చేసే ప్రతి పని దేవునికి డైరెక్ట్గానో ఇండైరెక్ట్గానో ఆయనకు ఉపయోగపడేదిగా ఉండాలి ప్రియులారా. అది ఉద్యోగమైన, వ్యాపారమైన, మరి ఏదైనా ఇంటిలో పనైనా అది దేవునికి ఇండైరెక్ట్గా ఉపయోగపడాలి ప్రియులారా. ఎన్ని దేవుడు మనకు ఇచ్చింది, ఎన్ని ఖర్చు పెట్టావు, ఎలా వాడావు 2024వ సంవత్సరాన్ని ఒక్కసారి లెక్క కట్టావా? ఎలా వాడావు? ఎన్ని గంటలు నిద్రపోయావు? ఎన్ని గంటలు ఉద్యోగము, వ్యాపారాలు, పనులు చేశావు? ఎన్ని గంటలు ఖాళీగా కూర్చున్నావు? ఎన్ని గంటలు అనవసరమైన మాటలు మాట్లాడావు? ఎన్ని గంటలు కామ్గా ఉన్నావు? ఎన్ని గంటలు బైబిల్ చదివావు? ఎన్ని గంటలు ప్రార్థన చేశావు? ఎన్ని గంటలు దేవుని సన్నిధిలో వచ్చి కూర్చున్నావు? ఎన్ని గంటలు వాక్యాన్ని ధ్యానించావు? ఎన్ని గంటలు వాక్యాన్ని విన్నావు? లెక్కై పిల్లరా, దేవునికి లెక్క చెప్పాలి. రేపు అడిగేది అదే, దేవుడు అడిగేది అదే. లెక్కల మనిషి దేవుడు. లెక్కలు అడగడనుకోబాకండి. ఆయన చేసిన ప్రతి దానికి ఒక లెక్క ఉంటుంది. ప్రతి దానికి ఒక లెక్క ఉంటుంది. సృష్టిని చేసినప్పుడు లెక్క ప్రకారం చేశాడు. 6 రోజుల్లో కంప్లీట్ చేశాడు. 6 రోజులు ఎందుకు చేయాలి? 7 రోజులు చేస్తే ఆయన అడిగేవారెవరు? 10 రోజుల్లో చేస్తే ఆయన అడిగేవారెవరు? ఒక లెక్క 6 రోజుల్లో సంపూర్తి చేశాడు మొత్తం. ప్రతి దానికి లెక్క ప్రియులారా. రేపు నిలబెట్టి అడగబోతున్నాడు ఆయన. అడిగితే మనము ఏం చెయ్యగలం? భక్తుడు అడుగుతున్నాడు చూడండి 90వ కీర్తనలో, మా దినములు లెక్కించుటకు మాకు నేర్పుమంటాడండి. మోషే గారు చేసిన ప్రార్థన అది. 90వ కీర్తన 12వ వచనం, మాకు జ్ఞాన హృదయము కలుగునట్లుగా చేయుము. ఎందుకయ్యా జ్ఞానం? ఎందుకు నీ కళ్ళు తెరవబడాలి అంటే, అయ్యా మా దినాలు లెక్కించుటకు మాకు నేర్పు. మా దినములు, మా సంవత్సరాలు లెక్కించాలి. ఎందుకు లెక్కించాలి? ఆ సంవత్సరాన్ని ఎలా గడిపావు, ఏం పనులు చేశావు, ఎలా దాన్ని వాడుకున్నావో అని లెక్కించేదానికి నాకు నేర్పు అంటున్నాడు ఆయన. ఎప్పుడు అది ఆలోచన ఆయనకు వచ్చిందో తెలుసా? 10వ వచనం, మా ఆయుష్కాలము 70 సంవత్సరములు, అధిక బలమున్న ఎడల 8 సంవత్సరములగును అన్నాడండి. ఇప్పుడు మోషే చెప్పినట్టుగా సరాసరి ఒక మనిషి ఆయుష్కాలం ఎంత? 70 లేదా 80. పోనీ 80 అనుకుందాం. ఎంత మిగిలిందో తెలీదు. సరాసరి ఆయుష్ 80 అనుకుందాం. ఇప్పుడు 80 అనుకుంటే ఇప్పుడు నీ వయసు ఎంత, నా వయసు ఎంత, నువ్వు ఖర్చు చేసిందంతా, నేను ఖర్చు చేసిందంతా, ఇంకా ఎంత మిగిలింది? సుమారు 50 నేను ఖర్చు చేశాను అనుకుంటే ఇంకా నాకెంత మిగిలింది? 30. 30 సంవత్సరాలు బతుకుతానని గ్యారంటీ ఏమైనా ఉందా? మధ్యలో పోవచ్చుగా? గ్యారంటీ లేదు. అది సరాసరి ఆయుష్. మా ఆయుష్ కాలము 70 సంవత్సరములు, అధిక బలము ఎడల 80 వేసుకోవడానికి అవకాశమో లేదు. మరి ఎంతో తెలీదు. 5 రొట్టెలు 2 చేపలు ఎంతో తెలిస్తేనే వాళ్ళు అలా ఉన్నప్పుడు ఎంత సంవత్సరాలు మనకున్నాయో తెలియనప్పుడు ఎంత జాగ్రత్త పడాలి, ఎంత జాగ్రత్త. అందుకే అంటున్నాడు, అయా మా దినాలు లెక్కించేదానికి మాకు నేర్పు. ఎందుకు లెక్కించాలి?
డబ్బులు కట్ట మన దగ్గర ఉంటే లెక్క లేకుండా ఖర్చు పెట్టేస్తాం. ఆ సైజు కట్ట సైజు తగ్గుతూ ఉంటుంది. తగ్గుతూ ఉన్నప్పుడు అప్పుడు లెక్కేస్తాం చివరిలో ఎంత ఉంది అని. అప్పుడు జాగ్రత్త పడతాం. ఆ లెక్క చూసి లెక్క పెట్టుకున్న తరువాత జాగ్రత్త పడతాం ఖర్చు పెట్టే దాని విషయంలో. మన జీవితంలో కూడా కట్ట ఏమైపోయిందండి? సన్నబడిపోయింది. కట్ట సన్నబడిపోయింది. 500 రూపాయల కట్ట ఎంత ఉంది? 50,000 కట్ట. అది అరిగి 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 అరిగిట్టు అయిపోయింది. ఇక లెక్క పెట్టాలి నువ్వు ఎన్ని కాగితాలు ఉన్నాయా, ఎన్ని కాగితాలు ఉన్నాయా. 20వ తేదీ వచ్చిందంటే నేను పర్సలో ఎంత ఉంది, అకౌంట్లో ఎంత ఉందో లెక్క పెట్టుకుంటా. 20వ తేదీ ఇంకా 10 రోజులు ఉంది. ఈ 10 రోజుల్లో మన ఖర్చులకి సరిపోతాయా, సరిపోవా? అప్పుడు జాగ్రత్త. 100 ఖర్చు పెట్టాలన్నా జాగ్రత్త. 1వ తేదీ 2వ తేదీ 3వ తేదీ వేసేయి 500 ఇసు కొట్టు లెక్క లేకుండా. మొదటి వారంలో 500 కాగితాలు తప్ప ఏం కనిపించు. చివరి వారంలో రోజుల్లో 28, 29 తేదీల్లో 50లు, 20లు, 100లు కనిపిస్తాయి. కారణం అయిపోవచ్చింది. ఇప్పుడు మనం 20ల్లో 10ల్లో ఉన్నాం ప్రియులారా. 10 కాగితాల్లో 20 కాగితాలే మన జేబులో ఉన్నాయి. ఇప్పుడు ఏం 500 లేవు, ఉన్నాయా? లేవు. 100లు కూడా లేవు, 50లు కూడా లేవు. ఆల్రెడీ 50లు అయిపోయినాయి. 20లు, 30లు, 40లు, 50లు, 60లు ఖర్చు చేసేసావు. ఇక నీ దగ్గర ఉంది 10లు, 20లు, 30 కాగితాలు లేవు అనుకోండి. ఏమండి ఈ 20లు ఇవి ఎలా ఖర్చు చేయాలి? దేవుడు అంటున్నాడు, ఆ 10 నాకు ఇచ్చేయి, ఆ 20 సంవత్సరాలు నాకు ఇచ్చేయి, ఆ 30 సంవత్సరాలు నా చేతిలో పెట్టు. అది నీకు మాత్రమే కాదు, అనేక మందికి నేను ఏం చేస్తాను? ఆశీర్వాదకరంగా చేస్తా. పౌలు గారు తన దగ్గర మిగిలిన ఆయుష్కాలాన్ని దేవుని చేతిలో పెట్టాడు. యేసుప్రభు అంటాడు, ఇతడు నా నామమును భరించుటకు నేను ఏర్పాటు చేసుకున్న సాధనం అన్నాడండి. ఆ సాధనాన్ని దేవుడి చేతిలోకి వెళ్ళిపోయింది. దేవుడు దాన్ని వాడాడండి. చిన్న వాడకం కాదు, అలా వాడాడండి. 100 సంఘాలు కట్టాడు పిల్లలు, 1000 మందిని రక్షించాడు పిల్లలు. జైల్లో ఉన్న దొంగలు కూడా ఆయన మాటలకు పాటలకు మారిపోయారు పిల్లలు. పారిపోవలసిన ఖైదీలు మారిపోయారు పిల్లలు. సంఘాలు ఎన్నో కట్టబడ్డాయి. తిమోతి లాంటి డైమండ్లు ఎంతోమంది ఆయన పరిచర్యకు వచ్చారు పిల్లలు. చూసారా? అదే ఆయన చేతిలో పెట్టకపోతే పౌలు ఇంకా ధర్మశాస్త్రాన్ని పట్టుకుని అలా లోకస్తులుగా అందరినీ కొడుతూ తిడుతూ చెరసాల్లో వేస్తూ అలాగే ఉండిపోయేవాళ్ళు కదా. దేవుని ఆ మిగిలిన ఆయుష్య కాలాన్ని నీ దగ్గర ఎంత ఉంది పౌలు అంటే, అయ్యా ఇందుకే ఉందయ్యా, సరే నాకు ఇచ్చేయి అన్నాడు. ఇచ్చేశాడు. రాళ్లతో కొట్టబడ్డాడు. భయంకరమైన స్థితిలోకి వెళ్ళిపోయాడు పిల్లలు. ఆయన మిగిలింది దేవుని చేతిలో పెడితే ఎంతమంది రక్షించబడ్డారో తెలుసా? అలాగే యేసుప్రభు శిష్యులు 20, 30, 40 సంవత్సరాలు ఏం చేశారు? చేపలు పట్టుకున్నారు. వారి జీవితము చేపలు, అదిగో వలలు, అదిగో సముద్రం, ఇది తప్ప వేరేది లేదు. వలలు, సముద్రము, చేపలు, ఇవే ఇల్లు, ఇది తప్ప ఏమీ లేదు. అలా గడిచిపోయింది. యేసుప్రభు అన్నాడు, అయ్యా మీ దగ్గర మిగిలింది కదా, నాకు ఇచ్చేయండి. నేనేం చేస్తాను? మనుషులు పట్టే జాలర్లుగా చేస్తా. ఆ మిగుల నాకు ఇచ్చేయండి అన్నాడు. వారు సమస్తాన్ని విడిచిపెట్టి ఆ మిగిలినది యేసుప్రభుకి అప్పగించారు. వారి వలన యావత్ ప్రపంచానికి సువార్త వెళ్ళింది పిల్లలు. వారికి మిగిలినది దేవుని చేతిలో పెట్టారు. వారు ఆశీర్వదించబడ్డారు. అనేక మందిని రక్షించారు పిల్లలు. వారు మిగులును దేవునికి ఇవ్వబట్టి ఈరోజు మనము కూడా రక్షించబడ్డాం. మనకు కూడా సువార్త అందింది, మనకు కూడా రక్షణ వచ్చింది, మనకు కూడా యేసంటే ఎవరో తెలిసింది. వారు కానీ వారి దగ్గర మిగిలిన జీవితాన్ని దేవుని చేతిలో పెట్టకపోతే ఈరోజు మనకు రక్షణ లేదు. మనకు రక్షణ లేదు. యేసంటే ఎవరో తెలీదు మనకు. మరి తెలుసుకున్న నీవు ఎంతో ఖర్చు చేశావు,
సంవత్సరాలు నీ డబ్బు ఖర్చు పెట్టావు, నీ కుటుంబానికి, నీ ఇష్టానుసారంగా, నీ తిండికి, నీ బట్టలకు, నీ జల్సాలకు, నీ ఆనందానికి ఎంతో ఖర్చు చేశావు. ఇక మిగిలింది నీ దగ్గర ఉన్నది, అది దేవుడు ఆశీర్వదిస్తాడు. నీ అవసరాలు తీరుస్తాడు. అనేకుల అవసరాలు కూడా ఆయన తీర్చేవాడుగా ఉంటున్నాడు. అదే కీర్తనలో 39, 4, 5, 6 వచనాల్లో చూడండి, భక్తుడు ఏమంటున్నాడు? యెహోవా నా అంతము ఎట్లుండనది, నా దినముల ప్రమాణము ఎంతైనది నాకు తెలుపు. దావీదు అంటున్నాడు, అయ్యా నా క్లైమాక్స్ ఎట్టుంటుంది చెప్పవా, నాకు నేను ఎట్ట చచ్చిపోతానో చెప్పవా, నేను ఎప్పుడు చచ్చిపోతానో చెప్పవా, నేను ఎప్పుడు మరణిస్తానో నాకు చెప్పు, నా అంతము ఎట్లుంటుంది, ఎలా చచ్చిపోతాను నేను? ఎవరండి అడుగుతారండి ఈ మాట? నేను ఎలా చచ్చిపోతాను అని ఎవరిని అడుగుతారా? ఎవరు అడగరు. నేను లారీ కింద పడి చచ్చిపోతానా, గుండాకి చచ్చిపోతానా, ఎవరన్నా చంపితే చచ్చిపోతానా, రోగం వచ్చి చచ్చిపోతానా, ఎలా చచ్చిపోతాను నేను? అదే నా అంతం. అదే అన్నాడు, నా అంతము ఎట్లుండినదో నాకు తెలుపు. నా అంతం అంటే నేను ఎలా చచ్చిపోతానో నాకు చెప్పు అన్నాడండి దావీదు. మరి మనం అడగగలం ఆ మాట? అడిగే ధైర్యం ఉందా మనకు? లేదు పిల్లారా. అయ్యా నేను ఎలా జీవిస్తానో చెప్పు, ఏ ఇల్లు కడతానో చెప్పు, ఏ స్థలం కొంటానో చెప్పు, ఇవి ఆలోచిస్తాం. కానీ భక్తుడు అంటున్నాడు, నా అంతము ఎట్లుండునది, నా దినముల ప్రమాణము ఎంతైనది నాకు తెలుపు. నా దినముల ప్రమాణం, ఆ పరిమాణం, అది ఎంత, ఆ దినాలు ఎన్ని దినాలు నాకు తెలుపు. నా ఆయువు ఎంత అల్పమైనదో నేను తెలుసుకొని కోరుచున్నాను. నా ఆయువు ఎంత అల్పమైనదో, ఎంత చిన్నదో, ఎంత మిగిలిందో. మిగులు కొద్దిగా కదండి, ఏమండి? మిగిలింది ఎక్కువ, అసలే ఎక్కువ. ఎప్పుడైనా మిగిలేది కొంచెమే. 100 మందికి భోజనం తెచ్చాం, ఎంతమందికి సరిపడా భోజనం మిగులుద్ది? ఒక 5, 10 లేదా 20, 30, 150 మందికి సరిపోయే మిగులుతుంది. తెచ్చిందే 100 మందికి, ఇక అంతకంటే ఎక్కువ మిగలద్ది. ఎప్పుడైనా మిగులు తక్కువే, అసలు ఎక్కువ. ఆయన అంటున్నాడు, అయ్యా నా దినముల పరిమాణం ఎంత నాకు చెప్పు, నాకు తెలుపు. నా ఆయుష్ ఎంత అల్పమైనదో నేను తెలుసుకొని కోరుచున్నాను. నా దినముల పరిమాణం నీవు ఎలా చేసావట? బెత్తెడంతగా చేసావు. బెత్తెడు అంటే అంతకుముందు ఎంత ఉందో, బెత్తెడంతలుగా చేశావు. ఎంత ఉన్నదాన్ని బెత్తెడుగా చేశావు. జానడు ఉన్నదాన్ని బెత్తెడు చేశావు. ఆ జానడు రావడానికి అంతకుముందు ఎంత ఉంది? ఈ జానడుది కాస్త ఎలా జానడు అయిందంటే, అది మోరెడు ఉంది, ఆ మోరెడు కాస్త జానడు చేశాడు, జానడు కాస్త బెత్తెడు చేశాడండి. ఆ బారెడే 1000 సంవత్సరాలు, ఆ జానడే 120 సంవత్సరాలు, ఆ బెత్తెడే 70 లేక 80 సంవత్సరాలు. ఆయుష్కాలం తగ్గించుకుంటూ వచ్చాడు కదా దేవుడు. ప్రారంభంలో 1000 సంవత్సరాలు ఇచ్చాడు కదా. ఆ తర్వాత ఆదికాండం 6వ అధ్యాయంలో 120 సంవత్సరాలు అన్నాడు కదా. కీర్తనలకు వచ్చేసరికి 70, 80 అన్నాడు కదా. ఇప్పుడు చెప్పండి, మానవుని సరాసరి ఆయుష్ ఎంత ఉండొచ్చు ఇప్పుడు మన పరిస్థితిని బట్టి? 50, 60, అంతకంటే ఎక్కువ లేదు. 60 సంవత్సరాలు బతికితే గొప్ప. ఈ 60 సంవత్సరాలకే ఎందుకండి అంత మిడిసిపాటు? ఈ 60లో బాల్యము, యవ్వనము ఎన్ని పోతాయి పిల్లారా? ఎంత జాగ్రత్తగా ఉండాలి. అప్పుడే భక్తులు జాగ్రత్త పడ్డారే. క్రీస్తుకు పూర్వమే 1800 సంవత్సరాల క్రితమే
మోషే గారు, దావీదు మా ఆయుష్ అల్పమే అన్నారు, మాకు నేర్పించు అన్నారు, తెలియజేయ అన్నారు. అప్పుడే అన్నారు. వాళ్ళు చెప్పిన తర్వాత 1000 సంవత్సరాలు గడిచినాయి. మనమేంటండి ఇంకా చాలా ఉంది అన్నట్టుగా ఉన్నాం. చావు అప్పుడే రాదులే, నా బాడీ స్ట్రాంగ్లే, నేను చచ్చిపోనులే అనుకుంటున్నారేమో. నేను ధనవంతుడిని, డబ్బు ఉంది అనుకుంటున్నావేమో. ఒక్క క్షణము చాలు నీవు చనిపోవడానికి. పిల్లారా, అమెరికాలో లాస్ ఏంజల్స్లో కార్చిచ్చు వైల్డ్ ఫైర్ బూడిదైపోయింది. పిల్లారా, బూడిద మండుతూ ఉంది. ఇంకా ఆడ చనిపోయిన వారు ఎవరో తెలుసా? పెద్ద పెద్ద బిగ్ షాట్స్, బాలీవుడ్ సినిమా యాక్టర్లు, లక్షల 1000 కోట్లు ఉన్నవారండి. 1000 కోట్ల ఖరీదైన కారులు కాలి మసైపోయినాయి. పిల్లారా, బైడెన్ తెలుసు కదా, గత అమెరికా ప్రెసిడెంట్ బైడెన్ కుమారుడు ఇల్లు కూడా అక్కడే ఉంది. కాలి మసైపోయిందట, బూడిదైపోయిందట. కారులు, ఖరీదైన కార్లు కూడా పోయినాయి. ఊహించారా వారు? మాకున్న సంపదను బట్టి ఎన్ని సంవత్సరాలైనా మేము హాయిగా బ్రతకగలం అనుకున్నారు. ఒక్క క్షణములోనే మంట మండింది, బూడిదే మిగిలింది. పిల్లారా, బూడిదే. లాస్ ఏంజల్స్లో మీరు చూసుంటారు న్యూస్. అందుకే అన్నాడు, అంతలో కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి లాంటి బ్రతుకు. పిల్లారా, మనది ఈ ఆవిరి లాంటి బ్రతుకును దేవుని చేతిలో పెడదాం. ఒక నిర్ణయాన్ని తీసుకుందాం ఈరోజు. అయ్యా, ఇంతవరకు ఎన్నో సంవత్సరాలు గడిపేశాను, అనవసరంగా గడిపేశాను, తెలుసో తెలియక గడిపేశాను. నాకు అనిపిస్తుంది ఇప్పుడు, అయ్యా ఒక 20 సంవత్సరాలు నన్ను వెనక్కి తీసుకెళ్ళు, నన్ను నేను కరెక్ట్ చేసుకుంటా, నన్ను నేను సెట్ చేసుకుంటా. అనవసరంగా గడిపేశాను 20 సంవత్సరాలు. ఒక్కసారి వెనక్కి తీసుకెళ్ళు, నేను అక్కడి నుంచి మళ్ళీ ప్రారంభిస్తా నీ సేవ చేయడానికి అని అనిపిస్తుంది. కానీ కుదురుతుందా? కుదరదు పిల్లారా. ఒక్కసారి వెనక్కి వెళితే మళ్ళీ నీ సేవ చేస్తానయ్యా, బుద్ధొచ్చింది, ఒక్కసారి వెనక్కి తీసుకెళ్ళు అంటే మళ్ళా కుదరదు పిల్లారా. దేవుడు అంటున్నాడు, పర్వాలేదు, నువ్వు ఎలా అయినా ఖర్చు పెట్టే వదిలేయి, ఇప్పుడు ఉన్నది మిగిలింది ఏముంది నీ దగ్గర? శిష్యులను అడిగాడు, మీ దగ్గర ఏముంది? అయ్యా 5 రొట్టెలు 2 చిన్న చేపలు తప్ప మరి ఏమీ లేవయ్యా. ఇవి ఇంతమందికి ఎక్కడ సరిపోతాయి అయ్యా? ఇది ఏ మూలకు వస్తాయి? ఎంతమంది ఆకలి తీరుతుంది వాటిని అన్నప్పుడు వారు అన్నారు, యేసుప్రభు అన్నాడు, మీ దగ్గర ఉంటే మీ ఆకలే తీరుతుంది, మీ దగ్గర ఉంటే 1-2 ఆకలే తీరుతుంది. నాకివ్వండి, నా చేతిలో పెట్టండి, 1000 మంది ఆకలి నేను తీరుస్తాను. నమ్మగలమా? నమ్మాలి ప్రియులారా. మన దగ్గర ఉన్నది ఏదైనా, సమయమైనా, ఆయుష్ కాలమైనా, ధనమైనా, మన బలమైన శక్తి అయినా, మన తలాంతైనా, ఏది ఉన్నా దేవుని చేతిలో పెట్టేద్దాం. ఇక అన్నీ ఆయన చూసుకుంటాడు పిల్లలు. అప్పుడప్పుడు కొన్ని కార్యక్రమాలు మనం చేసేటప్పుడు, ఏదైనా వస్తువు కొనేటప్పుడు, ఇదిగో సార్ నా దగ్గర ఇది ఉంది, ఇది తీసుకొని ఇక మీరు చేయండి అంటాం కదా. ఇదే నా దగ్గర ఉంది, దాంతో అది కాదు, దాంతో కొనలేం, కానీ మిగతాది వాళ్ళు వేసుకొని చేస్తారు పిల్లలు. అలాగే అయ్యా నేను ఏమీ చేయలేను, అయిపోయింది, సగం జీవితం అయిపోయింది, 20 సంవత్సరాలు గడిచిపోయినాయి, 30 గడిచాయి, 40, 50, 60 గడిచాయి. ఇక బండి బోరుకు వచ్చేసింది అయ్యా, బండి షెడ్డుకు వచ్చేసింది, బోరుకు వచ్చింది, బీపీలు వచ్చేసాయి, షుగర్లు వచ్చేసాయి, కాళ్ళు నొప్పులు, ఒళ్ళు నొప్పులు, ఇక అన్నీ వస్తున్నాయి. ఇంకోటి ఏదో HMPV ఇంకోటి వస్తుందంట, హ్యూమన్ మెటా న్యూమో వైరస్ కూడా వస్తుందంట. దాని గురించి భయపడబడలేదు అంటున్నారు, కానీ కరోనా గురించి కూడా భయపడబడలేదు అనే చెప్పారు. ఆఖరాకి మొత్తాన్ని ఊడ్చుకొని పోయింది అది. ఏమండి, దేవుడు మనుషుల్ని వేసేయాలంటే ఎంతసేపు చెప్పండి, ఎన్ని జబ్బులు చెప్పండి.
మందులు కనిపెట్టలేని జబ్బులు వచ్చేసాయి. ఎంతసేపు దేవుని చేతిలో పెట్టేద్దాం. ఎప్పుడు ఏ వైరస్ వచ్చి మనల్ని ఆవరించి మనల్ని తీసుకెళ్తుందో మనకు తెలియదు. మనకున్నది ఏదైనా, అయా నా దగ్గర ఉన్నది ఇది, దేవుని చేతిలో పెట్టేద్దాం, మనల్ని మనం సమర్పించుకుందాం. అప్పుడు దేవుడు మన జీవితాన్ని ఆయన అద్భుతంగా మార్చేస్తాడు. 5 రొట్టెలు 2 చిన్న చేపలు 10,000 మందికి పంచిపెట్టినది వాస్తవం, మనం చేశాం కదా. మరి మన అల్పమైన జీవితాన్ని దేవుని చేతిలో పెడితే ఆయన అద్భుతంగా ఎందుకు మార్చడు? ఎన్ని లేవు బైబిల్లో అలాంటి సంఘటనలు, అలాంటి సందర్భాలు ఎన్ని లేవు, కోకొల్లలు ఉన్నాయి కదా. ఆయన చేతిలో పెట్టినప్పుడు అద్భుతంగా మార్చిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి కదా. అలాంటప్పుడు మనం పెట్టడానికి ఎందుకు సందేహిస్తున్నాం? చాలదా ఇంతవరకు జీవించిన జీవితం నీకోసం, నీ ఆనందం, నీ సంతోషం, నీ కుటుంబం కోసం జీవించిన జీవితము సరిపోదా? ఇంకా కావాలా? ఏం అనుభవిస్తావు? ఇంకా ఏం ఎంజాయ్ చేస్తావు? ఇంకా యేసుక్రీస్తు రాకడ సమీపంగా ఉంది. సూచనలు జరుగుతూ ఉన్నాయి, అక్కడక్కడ ఆయన సూచనలు నెరవేరుతూ ఉన్నాయి. రాకడ సమీపంగా ఉంది పిల్లారా. ఏంటండి ఆయన మన నుంచి కోరుకునేది? ఏం కోరుకుంటున్నాడు ఆయన? ఏం అడగట్లేదు పిల్లారా, మిగిలిన జీవితాన్ని కోరుకుంటున్నాడు ఆయన. మరి ఆయనకెందుకు ఆ జీవితం? ఆ జీవితంలో నువ్వు ఏం చేయాలో ఆయన చెప్తాడు. ఆ జీవితాన్ని ఆయనకి ఇచ్చేయి. ఆ జీవితాన్ని ఎలా ఖర్చు పెట్టాలి, ఎలా వాడాలి, ఎలా వాడకూడదో, ఏం చెయ్యాలో ఆయన చెప్తాడు పిల్లరా. భక్తుడైన మీకా గారు దేవుడు ఏం కోరుకుంటున్నాడో చెప్పాడు. అది చూసుకొని ముగిద్దాం. మీకా గ్రంథము 6వ అధ్యాయము 6, 7, 8 వచ్చినా చదవండి పిల్లరా. ఏం తేవాలయ్యా నేను? దశమ భాగాలు ఇస్తే సరిపోతుందా? లేకుంటే ఇంకేదైనా డబ్బులు ఇస్తే సరిపోతుందా? లేకపోతే వేల కొలది పొట్టేళ్ళు ఇస్తే సరిపోతుందా? వేలాది నదులంతా విస్తార తైలమిస్తే సరిపోతుందా? లేక ఏడాది దూడలు దహన బలులిస్తే సరిపోతుందా? లేక నా జ్యేష్ఠ పుత్రుణ్ణి నీకు ఇస్తే సరిపోతుందా అని భక్తుడు అడిగాడు, దేవుణ్ణి అడిగాడు. అయ్యా ఏమి ఇవ్వాలయ్యా నీకు? ఏమి ఇవ్వాలి? నా మిగిలిన జీవితాన్ని అడిగావు కదా, ఇస్తున్నా, ఏం కావాలి చెప్పు అన్నాడు ఆయన. ఏమిచ్చి తీసుకుని వచ్చి నేను యెహోవాను దర్శిత్తును, ఏమి తీసుకుని వచ్చి మహోన్నతుడైన దేవుని సన్నిధిని నమస్కారము చేతును, దహన బలులనా ఏడాది దూడలనా అర్పించి దర్శింతునా, వేల కొలది పొట్టేళ్లను వేలాది నదులంతా విస్తారమైన తైలమును ఆయనకు సంతోషము కలుగు చేయినా, నా అతిక్రమమునకై నా జ్యేష్ఠపుత్రుని నేనిత్తునా, నా పాప పరిహారమునకై నా గర్భఫలమును నేనిత్తునా. మనుష్యుడా, దేవుడు అంటున్నాడండి. మనిషి చెప్పాడు, ఏమి ఇవ్వాలయ్యా? కోడెలా, పశువుల, గొర్రెల, వేలాదంత విస్తార తైలమా? నా కుమారుణ్ణైనా ఇవ్వడానికి సిద్ధం, నా జ్యేష్ఠ కుమారునైనా నీకు బలి ఇవ్వడానికి సిద్ధం. అబ్రహాము బలి ఇవ్వడానికి సిద్ధపడ్డాడు కదా, అలా నేను కూడా సిద్ధపడుతున్నా. ఇవ్వనా అంటే దేవుడు అంటున్నాడు, అవన్నీ నాకెందుకు నాయనా, అవన్నీ నాకెందుకు, అవద్దు నాకు. మరి ఏం కావాలి? ఏది ఉత్తమమో అది నీకు ఆల్రెడీ నేను చెప్పేసి ఉండా, అయినా మళ్ళీ చెప్తున్నా విను. ఆల్రెడీ నీకు చెప్పాను, నీకు అర్థం కాల, వేస్ట్గా ఇన్ని సంవత్సరాలు గడిపేశావు, అయినా నువ్వు అడిగావు కాబట్టి మళ్ళీ చెప్తున్నా విను. న్యాయముగా నడుచుకునుట, ఇదండి దేవుడు అడిగేది. ఆ మిగిలిన జీవితంలో దేవుడు నాకు అంటుంటే ఎందుకు దేవుడి కంటే ఆ మిగిలిన జీవితంలో నువ్వు ఎలా బ్రతకాలంట? న్యాయముగా బ్రతకాలి. ప్రియులారా, క్రైస్తవులు ఇక్కడే ఫెయిల్ అయిపోతున్నారు. క్రైస్తవులు విశ్వాసులని చెప్పుకొని సమాజంలో చలామణి అవుతున్న సో కాల్డ్ క్రిస్టియన్స్ ఇక్కడే ఫెయిల్ అయిపోతున్నారు. న్యాయముగా నడుచుకొనుట, అది ఉద్యోగమైనా, వ్యాపారమైనా, పనైనా, మరి ఏదైనా సరే అందులో నువ్వు ఎలా ఉండాలి?
న్యాయంగా బ్రతకాలి ప్రియులారా. గుడి గుడే, బడి బడే అంటారు చాలామంది. తప్పు. గుడిలోకి వచ్చినప్పుడేమో భక్తి, పాటలు, ప్రార్థనలు, బయటికి వెళ్ళిపోతే మామూలే. మోసం చేసేది మోసం, అబద్ధాలు ఆడేది అబద్ధాలు, బూతులాడేది బూతులు. ఎలా చెయ్యాలో అలా చేసేస్తాం. అన్యులు ఎలా ప్రవర్తిస్తారో అలాగే ప్రవర్తిస్తాం. ఆదివారం మాత్రం మనకంటే భక్తుడు ఇంకొకడు ఉండడు. అది కోరట్ల దేవుడు. నువ్వు ఎక్కడున్నా న్యాయంగా బ్రతుకు, అదే నేను కోరుతున్నా. నువ్వు ఉద్యోగం చేస్తున్నావా, నీ ఉద్యోగంలో కరెక్ట్గా ఉండు. నువ్వు వ్యాపారం చేస్తున్నావా, వ్యాపారంలో కరెక్ట్గా ఉండు. అన్యాయంగా ఏది తీసుకోవా, న్యాయంగా తీసుకో, న్యాయంగా తీసుకో. 10 రూపాయలకు కొన్న వస్తువు నీ కష్టము, నీ ట్రాన్స్పోర్ట్ అంతా తీసుకొని ఒక 15 రూపాయలకో 13 రూపాయలకు అమ్మే, అంతే. 10కి వేసుకుని 20కి అమ్ముతావా? ఏదైనా నీ కష్టం ఎంత అది పెట్టు, దాన్ని తీసుకో, తప్పలేదు. పిల్లరా, క్రైస్తవ్యం ఎక్కడే చెడిపోతుంది. బయట చూస్తే ఆ వ్యక్తిని క్రైస్తవుడని ఎవ్వడు అనుకోడు. ఎందుకంటే అతని యొక్క ప్రవర్తనను బట్టి. పిల్లరా, మనం ఎలా ఉండాలంటే ఇక్కడ క్రైస్తవులుగా ఉండాలి, బయట కూడా క్రైస్తవులు. ఎవరన్నా అనగలుగుతున్నారా మనల్ని? నిజంగా ఇతను క్రైస్తవుడు మాదిరిగానే ఉన్నాడండి. ఈవిడ క్రైస్తవురాలుగానే ఉందండి. ఆమె గుడికి వెళ్ళడం కరెక్టేనండి, న్యాయమేనండి. వారు ప్రార్థనకి వెళ్ళడం కరెక్టేనండి, బైబిల్ పట్టుకొని ప్రార్థన చేయడం కరెక్టేనండి, ఆమెకు జీవితానికి సరిపోయిందండి అని అంటున్నారా? ఎందుకండి ఆవిడ గుడికి పోవడం? ఎందుకయ్యా ఆయన చర్చికి పోవడం? ఎందుకయ్యా ఆయన ఇవన్నీ చేయడం? అక్కడికి వచ్చి ఆయన చేసే పనులు చూడండి, ఆయన మాట్లాడే మాటలు చూడండి, ఆయన చేసే మోసాలు చూడండి, ఆయన జీవిత ఆ యొక్క పరిస్థితి చూడండి ఎలా ఉందో. చాలా ఇది బాధాకరమైన విషయం పిల్లలు. బయట మామూలే, మనకు మామూలే, మనం ఇక్కడ మాత్రం అన్యాయంగా నడవకూడదు అన్నాడు. ఏమంటున్నాడు దేవుడు? న్యాయముగా నడుచుకున్నట్టయ్యు అంటున్నాడు. మన ప్రవర్తన బాగలేదు పిల్లలు, మన జీవిత విధానం బాగలేదు, మన జీవిత పద్ధతులు బాగలేవు, మన మాటలు బాగలేవు, మనం చేసే పనులు బాగలేవు. విశ్వాసికి తగినట్టుగా మనం చేయడం లేదు, అక్కడే ఫెయిల్ అయిపోతాం. అన్ని జనులు మనం చూచి నవ్వుకుంటున్నారు, వీడేం క్రైస్తవుడు, ఈవిడేం క్రైస్తవురాలు అంటున్నారు ప్రియులారా. ఎందుకంటే మనం చేసే పనులు, మనం మాట్లాడే మాటలు ప్రియులారా, మాట మీద నిలబడటంలా. ఇదిగో అమ్మ ఒక 10,000 అప్పు అమ్మ, నేను ఒక నెల రోజుల్లో ఇచ్చేస్తాను అని చెప్పి తీసుకుంటున్నావు. నెల కాదు కదా, సంవత్సరమైనా ఇవ్వట్లా. ఏమైపోయింది నీ మాట? ఎవరికి అవమానం దానివల్ల? ఏం చెప్పి తీసుకున్నావు? ఇవ్వడానికి ఎందుకు మనసు రావట్లేదు? ఇక్కడ ఫెయిల్ అయిపోతుంది క్రైస్తవ్యం, ఇక్కడ ఫెయిల్ అయిపోతుంది. అన్యులు ఏం క్రైస్తవులండి? వాళ్ళు గుడికి వెళ్తారు, వాళ్ళు చేసే పనులు ఏందండి? కొన్ని సందర్భాలలో ఆలోచిస్తే ప్రియులరా, అన్యులే మేలు అన్నట్టుగా అనిపిస్తుంది క్రైస్తవుల కంటే. అన్యులే మేలు. వారన్నా చెప్పిన మాట చెప్పినట్టుగా వింటారు, వాళ్ళు కరెక్ట్గా ఉంటారు, వాళ్ళు డబ్బుల విషయంలో కరెక్ట్గా ఉంటారు. క్రైస్తవులే చాలామంది డబ్బుల విషయంలో కరెక్ట్గా ఉండట్లేదు. తీసుకునేటప్పుడు ఒక మాట, అడిగినప్పుడు బాధ, ఇచ్చేటప్పుడు ఇంకొక మాట, చెప్పింటే ఆయనకి ఇవ్వము. చాలా తప్పు, చాలా తప్పు. ఇది దేవుని మీద ఎఫెక్ట్ అవుతుంది పిల్లారా. అందుకే అన్నాడు రోమా 2:24 చదవండి. రోమా 2:24 చదవండి. ఏముంది అక్కడ? మిమ్మును బట్టియే కదా దేవుని నామము అన్ని జనుల మధ్య దూషించబడుతూ ఉంది. మనం బట్టేనండి దేవుని నామాన్ని అన్యులు దూషిస్తున్నారు. వారు దూషించేది నిన్ను కాదు, నన్ను కాదు, మనము నమ్ముకున్న దేవుణ్ణి ప్రియులారా. దేవుణ్ణి ప్రియులారా, నీతిగా న్యాయంగా బ్రతకాలి ప్రియులారా. మన జీవిత విధానం అది కరెక్ట్గా ఉండాలి. అవునంటే అవును, కాదంటే కాదు. మాట కోసం అవసరమైతే ప్రాణాలైనా పెట్టే స్థితిలో మనం ఉండాలి పిల్లలు. కానీ అక్కడ లేవు, ఖచ్చితంగా లేవు. మనం చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. మన జీవిత విధానం వేరు. ఇక్కడొచ్చి మనం భక్తుల మాదిరిగా మనము చూపించుకునేది వేరు పిల్లరా. ఇది కాదు దేవుడు కోరుకునేది. న్యాయముగా ప్రవర్తించుట,
న్యాయముగా ప్రవర్తించుట. నీ గురించి నీ చుట్టుపక్కల నీకు తెలిసిన వాళ్ళు 10 మంది చెప్తున్నారా, అతను కరెక్ట్ అండి, ఆవిడ కరెక్ట్ అండి అని చెప్తున్నారా? ఎందుకండి ఆయన, ఎందుకండి ఆవిడ గుడికి పోవడం? భక్తుల మాదిరిగా ఉంటారు, చేసే పనులన్నీ ఇవి. సాక్ష్యాన్ని కోల్పోలా మనం. సాక్ష్యాన్ని కోల్పోతే సమస్తాన్ని కోల్పోయినట్టే కదా పిల్లరా. న్యాయముగా ప్రవర్తించుట, కరెక్ట్గా ఉండాలి పిల్లలు. మన జీవితాలు అన్యులు చేసినట్టుగా మనం చేయకూడదు, అన్యులు మాట్లాడినట్టుగా మనం మాట్లాడకూడదు. ముఖ్యంగా ధనము విషయంలో డబ్బుల విషయంలో నుండి ప్రతి ఒక్కడు తప్పిపోయేది డబ్బుల విషయంలోనే. స్వార్థం ఉండకూడదు పిల్లరా, స్వార్థం ఉండకూడదు. నా 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 వదిలేయాలి. అది స్వార్థపరులు పరలోకానికి వెళ్ళరు పిల్లరా. ఇతరుల గురించి కూడా ఆలోచించాలి, ఇతర మేలు గురించి కూడా ఆలోచించాలి. న్యాయముగా ప్రవర్తించుట, ముఖ్యంగా డబ్బు విషయంలో నేను మీకు బతిలాడి చెప్తున్నా, చాలా కరెక్ట్గా ఉండండి. డబ్బుల విషయంలో చాలా కరెక్ట్గా. ఇక్కడే ఫెయిల్ అయిపోతున్నాం మనం, అనేకుల మధ్యలో మనకు చెడ్డ పేరు ఎక్కడే, డబ్బుల దగ్గరే మనకు చెడ్డ పేరు వచ్చేసింది. దయచేసి నా మాటను అర్థం చేసుకోండి. ఇక్కడే మనకు చెడ్డ పేరు వస్తుంది, దాన్ని తీసేసుకుందాం. వద్దు, ఇంతవరకు జరిగింది. డబ్బుల విషయంలో కరెక్ట్గా ఉందాం. అవసరానికి అడిగి తీసుకోవడం తప్పులేదు. ఎన్ని రోజుల్లో ఇవ్వగలవో చెప్పేయి, అన్ని రోజుల్లో ఖచ్చితంగా ఇచ్చేయి. అడిగించుకోబాక వాళ్ళ దగ్గర, 1కి 10 సార్లు అడిగించుకోబాక, అది కరెక్ట్ కాదు. పోనీ అడిగారా, బాధపడబాక. అడిగినప్పుడు నాకు పరిస్థితి బాగలేదు, మళ్ళా ఇస్తాను రిక్వెస్ట్గా చెప్పు. దట్స్ ఆల్. ఫోన్లు చేసినప్పుడు ఎత్తండి, ఎత్తకుండా ఉండబాకండి. ఎత్తి సమాధానం చెప్పడం అది అన్యులు చేసేది. ఫోన్లు ఎత్తకుండా చేయడం, ఇస్తాంలే తర్వాత ఇస్తామని చెప్పడం, అది అన్యులు చేసేది, క్రైస్తవులు చేసేది కాదు. అది మనకు తగదు. దీన్ని బట్టి అన్యజనుల మధ్య దేవుని నామము దూషించబడుతూ ఉంది. తీసుకున్నప్పుడు ఖచ్చితంగా ఇచ్చేద్దాం, ఓకేనా? మాట అనిపించుకోకూడదు, మనం వీళ్ళేందని అనిపించుకోకూడదు. కాబట్టి న్యాయముగా ప్రవర్తించుట. తర్వాత ఏమన్నా చూడండి, కనికరమును ప్రేమించుట. కనికరం చూపించాలి ఇతరుల పట్ల, ప్రేమించాలి సహోదరుణ్ణి, లేక అన్యుల్ని ప్రేమించాలి. మనం ప్రేమను చూపాలి. మన స్వార్థమే కాదు, మన అవసరమే కాదు, వాడెట్టయినా పోని, వాడేమైనా అయిపోని, నేను బాగుండాలా, నా కుటుంబం బాగుండాలా. కరెక్ట్ కాదు పిల్లరా. ఇది కాదు దేవుడు నా నుంచి కోరుకునేది. న్యాయంగా ప్రవర్తించు చాలు. నీ డబ్బులు నాకు పడలే, నీదేమీ పడలే, నువ్వు న్యాయంగా ప్రవర్తించడమే నాకు కావాలా అని దేవుడు అనుకుంటున్నాడు. ఎందుకు అంటే నువ్వు న్యాయంగా బ్రతికితే అన్యజనులు నిన్ను చూచి అదిగో దేవుని దగ్గరకు వస్తారు. ఇప్పుడు నువ్వు అన్యాయంగా బ్రతికితే, అన్యుడి మాదిరిగా ఉంటే నిన్ను చూసి దేవుని దగ్గరకు వచ్చేవారు కూడా రారు. నువ్వే ఆటంకం. జక్కయ్య యేసు ప్రభు ఎవరో అని చూడగోరాడట. చూడగోరితే అతనికి అడ్డంకులు ఏమొచ్చాయి? పొట్టోడు, అదొక అడ్డంకు. జనాలు గుంపులుగా ఉన్నారు, అదొక అడ్డంకు. అతని ఉద్యోగము, గొప్పోడు కదా, ఏంది ఇతను వచ్చాడు, అదొక అడ్డంకు. అతని హోదా, అదొక అడ్డంకు. ఏం చేశాడో తెలుసా? చెట్టెక్కాడు. అలాంటి అడ్డంకులు ఏదైనా ఉన్నాయా? మనమే అడ్డు బండలుగా ఉన్నామా? అన్యులు దేవుని సన్నిధికి రాకుండా ఉండాలి. ఏమంటే మనముండే ఆ ఏరియాలో మనల్ని బట్టి అన్యులు గుడికి రావాలి, చర్చికి రావాలి. ఏడొస్తున్నారు? లేదు. మనకంత మంచి సాక్ష్యము మన ఉండే దగ్గర లేదు. ఒక దగ్గర మనం కాపురం చేస్తున్నాం, 1 సంవత్సరాల తరబడి ఉన్నామంటే 10 సంవత్సరాల తర్వాత అయినా వెళ్ళి మన గురించి అక్కడ అడిగితే 4 మంచి మాటలు చెప్పాలి. ఏం చెప్తున్నాం మన గురించి? డబ్బులు తీసుకున్నారు, వాళ్ళు ఈరు ఎగ్గొట్టేశారు. డబ్బులు తీసుకున్నారు, అడిగితే బాధపడతారు. డబ్బులు తీసుకుంటారు, ఈరు. ఇదే మనం సంపాదించుకుంది. ఏమండి? వద్దు ప్రియులారా, దేవుడు కూడా నచ్చడు దాన్ని.
అన్యులకు కూడా అది మంచిగా ఉండదు. అది మనమే ఆటంకంగా ఉంటాం అన్యుల దగ్గర. ఇది ఒక చెడ్డ పేరు అయిపోయింది మనకు. వద్దు, ఇది తీసేసుకుందాం. అవసరాలు ఉంటాయి అందరికీ, లేవని చెప్పలా. కానీ న్యాయంగా ఉందాం, కరెక్ట్గా ఉందాం. ఎవరి దగ్గర అప్పు ఉండకూడదు. మనం అప్పుల పాఠాలు 5-6 ప్రసంగాలు చేశా. మరి ఏం నేర్చుకున్నాం మనం? అట్టే ఉన్నాయి, అట్టే కంటిన్యూ చేస్తూ ఉన్నాం. న్యాయముగా ప్రవర్తించుటయు, కనికరమును ప్రేమించుటయు. ఇంకొక మాట అన్నారు చూడండి, దేన మనస్సు ఉండాలి. దేన మనస్సు తగ్గించుకోవాలి మనల్ని. మనకున్న దాన్ని బట్టి మనం గర్వంగా అతిశయంగా మాట్లాడకూడదు. ఏముందో చెప్పు, నీ గర్వం ఏముందని, నీకు ఏముందని గర్వం, ఏముందని నీకు అతిశయం. గర్వపు మాటలొద్దు, అతిశయపు మాటలొద్దు. దీనుడు యేసుక్రీస్తే దీనుడుగా ఉన్నాడు. ఆయన అన్నాడు, ప్రయాసపడి భారం మోసుకుని సమస్యలారా నా ఎద్దుకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. నేను దీనుడను సాత్వికుడను దేన మనస్సు గలవాడు, నా యొద్ద నేర్చుకోండి. దేన మనస్సు, సాత్వికులు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. దీన మనస్సు, ఇంతే కదా ఆయన నిన్ను అడుగుతున్నాడు. ఆ మిగిలిందే కదా ఆయన అడుగుతున్నాడు. గడిచింది వదిలేయి, నువ్వు వాడుకున్నది వదిలేయి, మిగిలింది ఆయనకిద్దాం. పిల్లలు 2025వ సంవత్సరం ఆల్రెడీ వచ్చేసింది. ఇకనైనా మారదాం. మంచి పేరు తెచ్చుకుందాం. మన చుట్టుపక్కల వారి మధ్య, సంఘము మధ్య, అనేకుల మధ్య, దేవుని దగ్గర మంచి పేరు తెచ్చుకుందాం. ఎందుకా నింద, ఎందుకా చెడ్డ పేరు మనకు తీసేసుకుందాం. ఎందుకది? చచ్చిపోతామా? తగ్గించుకుందాం. మన అవసరాలు తగ్గించుకుందాం, మన తిండి తగ్గించుకుందాం, మన బట్టలు తగ్గించుకుందాం, అనవసరపు ఖర్చులు తగ్గించుకుందాం, అప్పుల నుంచి బయటపడదాం, అప్పు చేయకుండా ఉందాం. అది మనకు కావాల్సింది. దేవుడు కోరుకునేది అదే ప్రియులారా. ఎంతకాలం అప్పులండి? జీవితాంతం చేసుకుంటూ ఉంటారు అప్పులు. ఏం బయటపడరా? చేసుకోవడం, తినడమో, కట్టుకోవడం ఇంతేనా? ఎప్పుడు బయటపడతావు అప్పుల నుంచి? ఎప్పుడు బయటపడతావు? వద్దు ప్రియులారా. ఏం అప్పులు లేని వాళ్ళు బతకట్లేదా? అందరి పరిస్థితే. అవసరానికి చెయ్యి అప్పు, తప్పు కాదు, దాన్ని తీర్చేసాయి. జీవితాంతం అప్పులు చేసుకుంటా పోతే ఇంకెప్పుడు? ఈ అప్పులను బట్టి మనం అబద్ధాలు ఆడడం, ఈ అప్పులను బట్టి సెల్ ఫోన్లు ఆపేసుకోవడం, ఈ అప్పులను బట్టి మొహం చాటేసుకోవడం, ఈ అప్పులను బట్టి సహోదరులకు దూరంగా పెడమొహంగా ఉండడం. ఎందుకేంటి? డబ్బులు పట్టే కదా. వద్దు. నేను మిమ్మల్ని ప్రేమించి మీ మంచి కోసం నేను చెప్తున్నా పిల్లారా. ఆ నింద, ఆ పేరు మనకొద్దు. న్యాయంగా బ్రతకదాం. దేవుడు అదే కోరుకుంటున్నాడు. ఈ గతకాలం ఎలా బతికేమో వదిలేద్దాం. 25వ సంవత్సరం నుంచి దేవుడు కోరుకున్నట్టుగా మన జీవితాన్ని దేవుడి చేతిలో పెడదాం. నీతిగా, న్యాయంగా. మాట అంటే మాటే. మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు, అంతే. ఇంకా వేరేది లేదంతే. వేరేది లేదు. వస్తానంటే వస్తా, రానంటే రాను, ఇస్తానంటే ఇస్తా, ఇవ్వనంటే లేదు, అంతే. ఎందుకు ఒక్క మాట చెప్పి తప్పించుకొని తర్వాత ఆది మొహమాటం కంటే అంతిమ మొహమాటం కంటే ఆది మొహమాటం మేలు. ఫస్ట్లో చెప్పాయి రాను, కుదరదు, వద్దు, అయిపోయింది. మొహమాటానికి వెళ్ళేందుకు? నేను కూడా నేర్చుకుంటాను. నాకు చాలా మొహమాటం. నాకు కూడా నో అని చెప్పలేను. నేను నో అని చెప్పలేను, లేదు అని చెప్పలేను, ఇవ్వను అని చెప్పలేను, రాను అని చెప్పలేను. మొహమాటం ఎక్కువ. ఈ మధ్య నేను కూడా నేర్చుకుంటున్నా, నిర్మోహటంగా చెప్పడానికి, మాట్లాడడానికి నేర్చుకుంటూ. కొన్ని డబ్బుల విషయంలో కూడా నేను ఇంతకుముందు అడిగిన వాళ్ళకి నా దగ్గర లేకపోయినా అప్పు తెచ్చి ఇచ్చేవాడిని, నా బంగారు కుదిపెట్టి ఇచ్చేవాడిని, లేవని చెప్పలేక. ఈ మధ్య ఉంటే ఇస్తాను, లేకపోతే లేవని చెప్పేస్తున్నా. నేర్చుకుంటున్నా. ఉంటే ఇవ్వడం, లేకపోతే లేవు. అంతే కదా. కాబట్టి మీరు కూడా ప్రాక్టీస్ చేయండి. కొందరున్నారు నిర్మోహటంగా మాట్లాడతారు. అలా మాట్లాడలేని వాళ్ళ పరిస్థితి గురించి నేను చెప్తున్నా. కరెక్ట్గా చెప్దాం. ఇస్తే ఇస్తామని చెప్దాం, లేకుంటే లేదని చెప్తాం. వద్దు, ఇప్పుడు తప్పించుకుంటాం, రేపు దొరుకుతాం ఖచ్చితంగా. ఆ ఒక్క అబద్ధాన్ని దాచిపెట్టడానికి 100 అబద్ధాలు చెప్పాలి. అబద్ధాన్ని ఎప్పుడు దాచిపెట్టాలంట, నిజాన్ని దాచిపెట్టబడలేదంట. కాబట్టి న్యాయంగా, నీతిగా మనం ఎక్కడ ఉన్నా, ఏ పరిస్థితుల్లో ఉన్నా, ఒంటరిగా ఉన్నా,
10 మందిలో ఉన్న, బయట ఉన్న, మందిరంలో ఉన్న ఒకే జీవిత విధానాన్ని మనం జీవించాలని కోరుకుంటూ ఇంతటితో నేను ముగిస్తూ ఉన్నా. మీ అందరికీ వందనాలు.